గత కొంతకాలం నుండి మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలను, వివాదాలను మనమంతా చూస్తూనే ఉన్నాం. మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య ఆస్తి విషయంలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. మంచు విష్ణు వైపు మోహన్ బాబు నిలబడ్డారు. మనోజ్ని తన ఇంటి నుండి గెంటేశారు. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలను మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. మంచు విష్ణు ఇప్పటి వరకు మనోజ్పై పబ్లిక్లో ఒక్క నెగటివ్ కామెంట్ కూడా డైరెక్ట్గా చేయలేదు. కానీ మనోజ్ మాత్రం విష్ణుపై ఎన్నో సెటైర్లు వేస్తూ వచ్చాడు. రీసెంట్గా జరిగిన భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా మనోజ్ తన అన్నయ్య విష్ణుపై సెటైర్లు వేయటం వివాదాస్పదంగా మారింది. అయితే మనోజ్ వెనుక ఎవరు సపోర్టుగా ఉన్నా లేకపోయినా మంచు లక్ష్మి మాత్రం సపోర్టుగా ఉంటుంది. మనోజ్ భూమా మౌనికని ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇంట్లో ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు. కానీ మంచు లక్ష్మి మాత్రం వీరిద్దరికీ పెళ్లికి మద్దతు తెలపటమే కాకుండా స్వయంగా తన ఇంట్లో వీళ్ల పెళ్లి చేయించింది. ఇది అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పెళ్లికి మోహన్ బాబు, విష్ణులు కూడా హాజరయ్యారు. అయితే గతేడాది నుంచి ఒక పక్క తండ్రి మోహన్ బాబుతో, మరో పక్క అన్నయ్య విష్ణుతో మనోజ్ పోరాటం చేస్తూ ఉంటే మంచు లక్ష్మి మాత్రం ఎవరి వైపు నిలబడకుండా చాలా సైలెన్స్ మెయింటైన్ చేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఈవెంట్లో మనోజ్ మంచు లక్ష్మిని పలకరించడానికి దగ్గరగా వెళ్ళగా మనోజ్ని చూసి లక్ష్మి బోరుమని ఏడ్చేస్తుంది. మనోజ్ ఆమెని ఓదారుస్తాడు. ఆ వీడియో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆ సంఘటన గురించి మనోజ్ ప్రస్తావిస్తూ, ఆ రోజు మా అక్క అంత ఎమోషనల్ అవ్వటానికి ఒక బలమైన కారణం ఉంది. నేను నా సినిమాలతో బిజీ అయ్యాను. అక్క కూడా తన పనుల్లో బాగా బిజీ అయిపోయింది. ఇద్దరం మాట్లాడుకోవటం, కలుసుకోవటం జరిగి అప్పటికే నెల రోజులు దాటిపోయింది. ఆ క్షణంలో ఒక్కసారిగా నేను ఆమె వద్దకు వచ్చి పలకరించేలోపు ఎమోషనల్ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. మా అక్క నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. ఆమె నాకు నిజం చెప్పాలంటే అక్క కాదు, తల్లి లాంటిది అంటూ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఇకపోతే ఆయన ప్రధాన పాత్ర పోషించిన భైరవం చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మనోజ్తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్లు కూడా హీరోలుగా నటించారు.